ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిండ్రు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఉన్నది, ఇతర డిక్లరేషన్స్ ఉన్నాయి. ఇవాళ బీసీ కులగణన అనను కానీ మొత్తం కుల సర్వే జరుగుతూ ఉన్నది. జరుగుతున్నటువంటి నేపథ్యంలో 11 నెలలే అయింది కదా, వెంటనే పెద్దగా దీని సంవత్సరమే అయింది కదా, పెద్దగా విమర్శించేది ఏముంటది అనేటువంటి విషయంగా నేను ఆలోచించుకుంటూ వచ్చాను. ఎందుకంటే రాజకీయ విమర్శలు చేయడం, ప్రతి దాన్ని రంధ్రాన్వేషణ చేసి విమర్శిస్తూ పోవడం అనేటువంటిది కాకుండా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి అనేటువంటిది మాత్రం గమనిస్తూ ఉన్నా. అయితే కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ లో ఉన్నటువంటి విషయాల్లో కొన్ని మినహా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఉన్నది. చేయాలనేటువంటి సంకల్పం ప్రభుత్వంలో ఉన్నదా లేదా అనేటువంటిది స్పష్టత లేదు. కుల సర్వే చేయాలనేటువంటిది బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు నేనే బీసీ సర్వే చేయాలని చెప్పాను. నేను ఇచ్చిన బీసీ కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసుల మేరకే మంత్రివర్గం ఒప్పుకున్నది, అసెంబ్లీలో పెట్టారు. దాన్ని ఒక జీవో కూడా ఇచ్చారు, జీవో 26 మార్చిలో. అట్లా 7-8 నెలలు దాన్ని భద్రంగా జీవోని దగ్గర పెట్టుకున్నారు. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు ఆదరాబాదరాగా ఈ సర్వేను మొదలు పెట్టారు అనేటువంటి విమర్శలు కూడా ప్రభుత్వం ఎదుర్కొంటున్నది.